హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మీల్ మేకర్ రైస్ అనమాట. సో ఎప్పుడు నేను ఎక్కువగా చేసుకునే రెసిపీ అనమాట ఇది. సో సోయాబీన్స్ అంటే సోయాబీన్స్లో ఎక్కువ హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది మన హెల్త్కి చాలా మంచిది. అండ్ దాంతో వచ్చే ఈ మీల్ మేకర్ కూడా తింటే చాలా మంచిది అనమాట హెల్త్కి. సో ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అండ్ దీంట్లో మనం వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్, ఒక చిన్న సైజు క్యారెట్, బీట్రూట్ అండ్ 2-3 చీల్చుకొని పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నాను. అండ్ మీ దగ్గర కనుక క్యాబేజ్ ఉంటే క్యాబేజ్, బీన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. ఒకవేళ ఇవి కూడా లేకుండా అంటే ఓన్లీ ఆనియన్, టమాటో 2 మాత్రమే ఉన్నాయనుకుంటే ఈ రెండింటితో కూడా మనం వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీంట్లో టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఆయిల్లో ఇది కొంచెం బాగా మంచిగా వేగిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు అలానే ఉంచాలన్నమాట. ఒక 2 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అండ్ ఈ మూడింటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాత అండ్ దీంట్లో 1 డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయొద్దన్నమాట. అసలు ఓన్లీ ఆయిల్లోనే ఇదంతా వేయించాలి. దీంట్లో మనం నీళ్ళని యాడ్ చేసుకోవద్దు. అండ్ దీని తర్వాత దీంట్లో కొద్దిగా అంటే 1 స్పూన్ ధనియా పౌడర్, అండ్ అలాగే గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత అండ్ దీంట్లో నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా, ఒక చిటికెడు. అది స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. కాకపోతే కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను దీంట్లో సాసెస్ ఒకవేళ మీ దగ్గర సోయా సాస్ ఉంటే కనుక వేసుకోండి, లేకపోతే అది కూడా పర్వాలేదు. అండ్ తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న మీల్ మేకర్స్ని కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. సో మీల్ మేకర్స్ని మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా తినకూడదు అనమాట. సో కొద్దిగా వేడి నీళ్ళలో వీటిని వేసి ఒక 30 సెకండ్స్ తర్వాత తీసేస్తే కనుక అది కొంచెం మెత్తగా పడిపోతాయి. అప్పుడు వాటిని మనం తినొచ్చు, బట్ డైరెక్ట్గా అయితే తినకూడదు. అండ్ ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత నేను దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నా, ఎందుకంటే మీల్ మేకర్ అనేది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసేటప్పుడు కొంచెం బాగా మిక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని అండ్ ఈ రెసిపీ కోసం సపరేట్గా మనం అంటే మిగిలిపోయిన రైస్ తోటి లేదా అప్పటికప్పుడు వండుకొని చేసుకున్న రైస్తోనైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనం లాస్ట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం అన్నం అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మిగిలిపోయిన అన్నం లేదా అది రోజు తినే కర్రీస్ తినడం అంత టేస్టీగా అనిపించదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా మనం ట్రై చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ని బాగా అంటే కొద్దిగా వేస్తూ మంచిగా కలుపుకోవాలన్నమాట. అలా అయితే బాగా అంతా ప్రాపర్గా కలుస్తుంది. సో నాన్ వెజ్ తినని వాళ్ళు అండ్ తినేవాళ్ళు కూడా అయినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. అండ్ మీల్ మేకర్స్ అనేవి మన హెల్త్కి అయితే చాలా మంచిది, హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనమాట ఇది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నేను మా పాపని అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి పాపని చూసుకుంటూ నేను నా పనులన్నీ చేసుకోవాలి కాబట్టి ప్రజెంట్ కూడా నేను పాపని ఎత్తుకొని వంట చేస్తున్నా. సో కొద్దిగా నాకు ఈ వీడియోకి
కరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టం అవుతుంది. సో అందుకే నేను ఫస్ట్ వీడియో షూట్ చేసి ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సారీ ఫర్ దట్, కొద్దిగా డిస్టర్బ్గా ఉండొచ్చు. అండ్ ఫైనల్గా చూస్తే మన మీల్ మేకర్ రైస్ అయితే అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది కదా. సో ఇది టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు దియాస్ వరల్డ్.